శుభం బియాతు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలోని ప్రతి గ్రహానికి ఒక గమనం ఉంటుంది. ఒక్కొక్క గ్రహం కొంతకాలం తర్వాత ఒక రాశి నుండి ఇంకో రాశికి మారడం అనేది మనం చూస్తున్నాం. అందులో చంద్రుడు చూస్తే 2.5 రోజులకు మారుతాడు, కుజుడు 45 రోజులకు మారుతుంటాడు. అలాగే రవి ప్రతి నెల సూర్యనామూర్తి ప్రతి నెల ఒక రాశి నుండి ఇంకో రాశి మారుతుంటాడు. అలా చెప్పుకుంటూ పోతుంటే బృహస్పతి సంవత్సరానికి ఒకసారి మారుతుంటాడు, ఒక రాశి నుండి ఇంకో రాశి. బృహస్పతి మారడం అంటే పుష్కరం అని అర్థం. అంటే మన గోదావరి పుష్కరాల గురించి బాగా మనకు తెలుసు. కానీ ఈసారి ఈ మే 1వ తారీఖు నాడు బృహస్పతి మేషం నుండి వృషభంలోకి మారేటప్పుడు నర్మదా నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి. విశ్వమంతా నర్మదా నది గురించి చాలా విశేషంగా చెప్పుకుంటాం. కారణం ఏంటంటే నర్మదా బాణాల గురించి మనం మాట్లాడతాం. మొత్తం భారతదేశంలో ఉత్తరం నుండి దక్షిణం వరకు వచ్చే నది నర్మదా నది. నర్మదా నదిలో కొన్ని లక్షల మంది ఋషులు, యోగులు, అవధూతులు, ఉపాసకులు, మంత్రసిద్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, అలాగే కలియుగంలో కూడా మనకు ఈ నర్మదా నది గురించి చాలా విశేషంగా చెప్తారు. కాబట్టి నర్మదా బాణాల గురించి మనం వింటుంటాం. అటువంటి నర్మదా నదిలోకి బృహస్పతి ప్రవేశించడానే ఇప్పుడు మనకు మే 1న జరుగుతున్న పుష్కరం. గురు వృషభంలో ప్రవేశించేయడం అంటే నర్మదా నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయని అర్థమాట. మొదటి 11 రోజులు పుష్కర నదీ స్నానం చేస్తామందరం. సో ఇలాగా నది, పుష్కరం, గురుగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్యోతిషాస్త్రంలో గురుడు వృషభంలో ప్రవేశించినప్పుడు దాని యొక్క ప్రభావం అన్నది 12 రాశుల మీద ఎలాగుంటుంది. 12 రాశుల మీద ఎలాగుంటుందంటే సంవత్సరం తర్వాత వాడు మళ్ళీ వృషభంలోకి వచ్చాడు. కాబట్టి సహజంగా బృహస్పతి ఏ రాశి ఉంటే ఆ రాశి శుభ ఫలితాలు ఇస్తుంటాయి. అక్కడ బృహస్పతి యొక్క దృష్టి పంచమ భావం మీద ఉంటుంది. కాబట్టి పంచమ రాశి అనేటువంటిది అక్కడ చూస్తే కన్య వస్తుంది. కాబట్టి దాని మీద దృష్టి పడుతుంది. కన్యారాశి వారికి కూడా ఒక చక్కటి ఫలితాలు ఇస్తుంటారని చెప్తాం. శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే అక్కడ వృశ్చిక రాశిని చూస్తాడు. కాబట్టి సప్తమ భావంతో డెఫినెట్గా బృహస్పతి దృష్టి సప్తమం పడింది. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఒక చక్కటి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటాం. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. కాబట్టి మకర రాశి వారికి కూడా భాగ్యస్థానంలో చూస్తాడు. భాగ్య దృష్టితో 9వ భావంతో చూస్తాడు. కాబట్టి మకర రాశి వారికి కూడా కొంతవరకు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తాం. ఇది ఇన్ జనరల్గా చెప్పేది. కానీ వృషభంలో బృహస్పతి ఉన్నప్పుడు ఈ 12 రాశులకి ఒక్కొక్క రాశి ఒక రకమైన ప్రభావం ఇస్తాడు. సో మొట్టమొదటిగా మనం ఇప్పుడు మేషరాశి గురించి మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ బృహస్పతి వృషభంలోకి రావడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఈ బృహస్పతి కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్స్థానం, విద్యాస్థానంలో వచ్చి ఉన్నాడు. అంటే ద్వితీయ స్థానాన్ని మనం వాక్, ధన, విద్యాస్థానం, కుటుంబ స్థానం ఉంటాం. అంటే వాక్ పరంగా అంటే మాట్లాడే మాటలు ఒక కొత్తదనం ఉంటుంది. మాట్లాడే మాటల్లో కొంత నిజం ఉంటుంది, నమ్మకం కలుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. దాంతో మీ గౌరవం పెరుగుతుంది. విద్య, ఏ విద్య చేసుకుంటూ ఏ విద్య చేయాలనుకుంటున్నారో, ఏ విద్యలో నైపుణ్యంలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విద్యలో శ్రీకారం చుట్టూ ముందుకు వెళ్తున్నప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ బృహస్పతి అక్కడ ఉన్నాడు. కాబట్టి దాన్ని శ్రీకారం చుట్టూ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ధనం, ఏ ధనం కోసం మనం ప్రాకులాడుతున్నాము. కొందరికి విద్య అనేది ధనం, కొందరికి ధనం అంటే నిజమైన ధనం. కొందరికి కొన్ని రకాల విషయాలు వస్తే అవి ధనం అనుకుంటారు. సో ఆ రకంగా ఏ ధనం కోసం ప్రాకులాడుతున్నామో చాలా కాలం నుండి ఆ ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కుటుంబం అనేసరికి మీరు, మీ భార్య, పిల్లలు ఒక కుటుంబం. పెళ్లి కాలేదు, మీరు, మీ అమ్మ, నాన్నగారు, మీ అన్నదమ్ములు, అక్కచెలు ఒక కుటుంబం. సో కుటుంబపరంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏమైపోయిందండి, ధనపరంగా ఉన్న సమస్యలు బయట తీస్తాడు, వాక్పరంగా నీకున్న గౌరవాన్ని నింపుతాడు. అలాగే విద్యాపరంగా ఏ విద్యకైతే మీరు నేర్చుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నా ఆ విద్యలో ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంగా ఉన్న మీ ఫ్యామిలీ ఎవరినైతే మీరు కుటుంబంగా భావిస్తున్నారో ఆ కుటుంబానికి సంబంధించిన వరకు అన్ని యోగాలు ఇస్తాడు. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఉన్నాడు, వాడి కుటుంబం అంటే ఆ జిల్లా అంతా ఒక కుటుంబమే. ఒక ఎమ్మెల్యేకి ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకున్నారు ఒకరు, వాళ్ళకి రాష్ట్రం అంతా కుటుంబం కింద సమానం. సో ఆ కుటుంబపరంగా దానికి ఒక ఫలితాన్ని, మంచి ఫలితానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, వాడి కుటుంబం అంటూ ఉండదు, ధనం ఉంటుంది, ధనము సంపాదించాలంటాడు. సో ఇంతకుముందు ఇరుక్కున్న ధనాన్ని బయటికి రావడము, పోగొట్టుకున్న ధనం మనం సంపాదించుకోవడం, ఈ రకంగా ధనపరంగా యోగాన్ని ఇస్తాడు. చదువుకున్న విద్యార్థి ఉన్నాడు, వాడికి హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటాడు. సో దానికి సంబంధించిన వరకు హయ్యర్ ఎడ్యుకేషన్ కావాల్సిన ప్రాసెస్ అంతా చేయిస్తాడు. తర్వాత మీ కులంలో, మీ యొక్క కుటుంబంలో మీ గౌరవాన్ని పోగొట్టుకునే వ్యవహారాలు కొన్ని జరిగి ఉంటాయి ఇంతకుముందు.
దాన్ని పూర్తిగా గమనించి నీ పొరపాటు లేదని తెలుసుకొని మీకు మళ్ళీ గౌరవంగా ఆ స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా గురువును మారడం వలన అన్ని రంగాల వరకు మేషరాశిలో ఉన్న అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిగా మొదటి పాదం వారికి చక్కగా ఇటువంటి యోగాలను ఇస్తారు. కాబట్టి ఈ యోగంలో వెళ్తున్నప్పుడు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు.